హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చిట్టి ఉడత గురించి చెప్పుకుందాం, సరేనా? ఒక చెట్టు మీద ఒక చిన్న ఉడత ఉంది. అది ఒక పెద్ద ఏనుగును చూసింది. అరే, ఈ ఏనుగు ఒక చిన్న కొండలాగా ఉంది. ఇంత పెద్ద శరీరాన్ని ఇది ఎలా మోయగలదో ఏమో. నాలాగా ఎగరలేదు, దూకలేదు. చిన్నగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా అని నవ్వుకుంది. అంతలో ఒక్కసారిగా పెద్ద గాలివాన మొదలయ్యాయి. గాలి వేగంగా వీయసాగింది. చెట్టు కొమ్మలు వేగంగా కిందకి మీదకి ఊగాయి. ఉడత ఉన్న కొమ్మ విరిగి దబీమని కింద పడింది. సర్రున గాలికి కొట్టుకుని పోసాగింది. అంతలో ఉడతకు ఏనుగు కాలు కనపడింది. దాన్ని గట్టిగా పట్టుకుంది. ఏనుగు ఎంత పెద్ద గాలి వీచినా కొంచెం కూడా కదలకుండా హాయిగా అలాగే నిల్చునుంది. అది చూసిన ఉడత, ఈ ఏనుగే లేకపోతే నేనేమైపోయేదో అన్నావు కదా, ఇంతసేపు దీన్ని చూసి నవ్వుకున్నాను, కానీ దీనివల్లనే ఈరోజు నేను బతికాను. ఇంకొకసారి దేనిని చూసి ఎగతాళి చేయకూడదు అని అనుకుంది కదా. చూసారా పిల్లలు, మనం ఎప్పుడూ ఎవరిని ఎగతాళి చేయకూడదు, సరేనా? బాయ్ పిల్లలు.